నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 పైన ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి ఇరాన్ సంచలనమైన ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 పైకప్పు పైన ఒక డ్రోన్ దాడి జరుగుతూ ఉన్న దృశ్యాలను, వీడియో ఫుటేజీను కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నష్టం లోపభూష్టమైన అమెరికా పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ వల్ల జరిగిందన్న ఇరాన్ వాదనలు ఇది నేరుగా సవాల్ చేస్తూ ఉందన్నమాట. అలాగే మేము కువైట్ ఎయిర్పోర్ట్ పైన దాడి చేయలేదని చెప్పేసి, ఆ యొక్క దాడి అమెరికా యొక్క లోపభూయిష్టమైన పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ వల్ల జరిగిందని చెప్పేసి ఇరాన్ ప్రకటించిందనమాట. యొక్క అధికారిక సోషల్ మీడియాలో అయితే ఇరాన్ ప్రకటించిందనమాట. ఈ ఫుటేజ్ దాడి జరిగిన తొలి క్షణాలను పలు కెమెరా కోణాల నుంచి చిత్రీకరించింది. ఇందులో ఒక డ్రోన్ టెర్మినల్ పైకప్పును ఢీకొనడం, ఆ తర్వాత శక్తివంతమైన పేలుడు, మంటలు, దట్టమైన పొగ మరియు భవనంలోని కొంత భాగం కూలిపోవడం కనిపిస్తూ ఉంది. ఈ దాడిలో ఒక భారతీయుడు మరణించగా, అలాగే కొంతమందికి మనం చూసుకుంటే కాళ్ళు చేతులు తొలగించాల్సి వచ్చిందని చెప్పేసి, అలాగే మొత్తం 63 మంది గాయపడ్డారని చెప్పేసి, తమ దళాలు కువైట్ విమానాశ్రయాన్ని లక్ష్యం చేసుకోలేదని, అమెరికా తయారు చేసిన పేట్రియేట్ వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకునే యత్నం విఫలమవడం వల్లే ఆ నష్టం జరిగిందని చెప్పేసి IRGC పేర్కొన్న తర్వాత ఈ యొక్క వీడియో అయితే విడుదలైందనమాట. అలాగే మేము ఇటువంటి దాడులు కువైట్ ఎయిర్పోర్ట్ పైన చేయలేదు, దానికి మాకు సంబంధం లేదని చెప్పేసి అమెరికాకు సంబంధించిన పేట్రియాట్ రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకునే ప్రయత్నం విఫలమవడం వల్ల ఆ యొక్క డ్రోన్లు వచ్చేసి కువైట్ ఎయిర్పోర్ట్ పైన పడ్డాయని చెప్పేసి ఇరాన్ అయితే చెబుతూ ఉంది. కానీ కువైట్ అయితే ససేమిరా అంటూ ఉందన్నమాట. మీరు నేరుగా దాడి చేయడం వల్లే కువైట్ ఎయిర్పోర్ట్ ధ్వంసమైందని చెప్పేసి ఒక వీడియోతో సహా, సాక్ష్యంతో సహా అయితే ఇరాన్కు కువైట్ గట్టి కౌంటర్ ఇచ్చింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.